స్టార్ట్ మేడం. వెంకటరెడ్డి సార్ గారు పెడుతున్నారు. పెద్ద వెంకటరెడ్డి సార్, చిన్న వెంకటరెడ్డి సార్ గారు. విద్యార్థులకు మరియు వందే మాత్రం బేబీ బాబుజీ మనోడా విద్యా బోధనపై ఉన్న మక్కువతో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకొని నవోదయ పాఠశాల నల్లగొండ యందు 1990లో ఉపాధ్యాయులుగా చేరడం జరిగింది. ఆ తర్వాత నల్లగొండకు చెందిన శోభారాణి గారిని వారి జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. వారికి స్నేహ అనే ముద్దుల కూతురు జన్మించడం జరిగింది. ఆ తర్వాత 2000 సంవత్సరం వరకు నవోదయ పాఠశాలలోనే ఎయిడెడ్ ఉపాధ్యాయులుగా కొనసాగి 2000 సంవత్సరంలో యూపీఎస్ కేశరాజుపల్లిలో పంచాయతీరాజ్ టీచర్గా ఎస్జిటి పోస్ట్లో నియామకమయ్యారు. ఆ తర్వాత తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం, అల్లిగూడెం పాఠశాలలో ఉపాధ్యాయులుగా కొనసాగుతూనే ఎంఆర్పిగా, డిఆర్పిగా, ఎస్ఆర్పిగా వారి యొక్క సేవలు మన డిపార్ట్మెంట్కు అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత 2013లో ఎస్జిటి నుంచి సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులుగా పదోన్నతి పొంది పిఏపల్లి మండలం యూపీఎస్ భీమనపల్లిలో వారి యొక్క సేవలను అందించడం జరిగింది. స్నేహ ఉన్నత విద్యాభ్యాసం తర్వాత స్నేహకు సంతోష్తో వివాహం జరిపించి సంతోష్ను వాళ్ళ ముద్దుల అల్లుడుగా స్వీకరించడం జరిగింది. వారి సర్వీస్లో చివరి పాఠశాలగా 9/7/2018 యూపీఎస్ కుక్కడం పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా బదిలీపై వచ్చి ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా కొనసాగడం జరిగింది. ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా వారి సేవలు మరువలేనివి. పాఠశాల అభివృద్ధికి వారి కృషి అభినందనీయం. వారి యొక్క సమయపాలన, క్రమశిక్షణ,
సహనం, స్నేహభావం విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో, గ్రామస్తుల్లో వారిపైన అభిమానాన్ని పెంచుకునేలా చేసింది. ఈ విధంగా వీరు ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాతే వీరికి సమైరా, అభయరామ్ అనే ఇద్దరు మొద్దుల గ్రాండ్ చిల్డ్రన్ కూడా వారి జీవితంలోకి రావడం జరిగింది. ఇలా వృత్తి జీవితంలో 35 సంవత్సరాల 6 నెలల సర్వీస్ ను పూర్తి చేసుకొని నేడు ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా వారికి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలు తెలియచేయచ్చు. వారి భావి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. అయితే సార్ నాకు ఇక్కడ అందరికి మాత్రం సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రమే పరిచయం. నాకు మాత్రం ఒకటే మాది కాలనీ, ఒకటే మాది. తర్వాత సార్ తో నేను 13 సంవత్సరాలు తిప్పర్తి మండలంలో వర్క్ చేసిన. అయితే మాది ఒకటే కాలనీ. సార్ కంటే ముందు కూడా నాకు మేడం వాళ్ళు చిన్నప్పటి నుంచి పరిచయం. ఒకే కాలనీ మాది, ఒకే స్కూల్లో ప్రైమరీలో డైట్ లో చదువుతున్నాం. మేడం మా అక్క క్లాస్మేట్, వాళ్ళ సిస్టర్ సార్ వాళ్ళ మరదలు రమ నా క్లాస్మేట్. అందరం ఒకే దగ్గర చదువుకున్నాం. సార్ కంటే ముందు నాకు వాళ్ళు పరిచయం. ఒకటే బజార్ మాది మొత్తం ఫస్ట్ నుంచి కూడా. అందరికి మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే పరిచయం. సార్ నాకు తిప్పర్తి మండలంలో 13 ఇయర్స్ ఒకటే మండలంలో వర్క్ చేసినాం మేము. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇబ్బంది కలగకుండా ప్రతిదీ తనే చూసుకుంటూ సార్ ఉన్నారంటే ఏంటంటే భరోసాగా మాకు బేఫికర్. ఇంకా సార్ ఉన్నారంటే ఖతం, ఇక బేఫికర్ ఆయన మీద వదిలేసినంత. అలాంటి సార్ వెళ్తున్నందుకు అసలు నాకు నైట్ మొత్తం కూడా నిద్ర పట్టలేదు. ఇంకా ఇంకోటి ఏంటంటే సార్ ఆ బరువు మొత్తం కూడా నా మీద వేసిపోతున్నారు. ఇంకోటి విషయం ఏంటంటే సార్ ఇక్కడ ఎలా అంటే మేము ఏం చెప్పినా కూడా నో అనకుండా సార్ ఇది చేద్దామనగానే సరే చేద్దాం అంటే ఒక హోదాలో ఉండి కూడా కొంతమంది ఎట్లుంటారంటే మేము చేసే సజెషన్స్ కానివ్వండి, వేరు ఏవి కానివ్వండి తీసుకోవడం అనేది చాలా మందికి ఉండదు. అది కానీ సార్ మాత్రం మేము ఏం చెప్పినా కూడా సార్ ఇది చేద్దామనగానే సరే చేద్దాం సార్. కొంచెం అది క్లాస్ రూమ్స్ లేవనగానే మేము ఇట్లా చెప్పగానే దానికి అది పెట్టేసారు. వెంటనే ఒక క్లాస్ రూమ్ ని డివైడ్ చేసేసారు. దాన్ని మేము అక్కడ రూమ్ లేదు, ప్రీ ప్రైమరీకి రూమ్ లేదని చెప్పగానే అక్కడ కట్టించేస్తున్నారు సార్. మాకు అసలు 8 ఇయర్స్ ఎలా గడిచిందో కూడా తెలియనంత ఏ టెన్షన్ పడకుండా కార్లో తీసుకొచ్చారు. ఒక్కరోజు సార్ సెలవు పెడితేనే మేము ఆ రోజు మొత్తం టెన్షన్ పడతాం. బస్సు దొరుకుద్దా లేదా, 10 to 8 కి రోడ్డు మీద ఉండాలి. ఈ టెన్షన్స్ అన్ని లేకుండా 8 ఇయర్స్ అసలు మాకు ఇంత కూడా లేకుండా తీసుకొచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి పక్కన పజ్జూర్లో యోగేంద్రనాథ్ FEO ఆయన రిటైర్మెంట్ ఉంది. అది చూసుకొని నల్గొండలో చూసుకొని వనపర్తికి వెళ్ళాలి. వనపర్తి అంటే దాదాపు ఒక 300 కిలోమీటర్ ఉంటుంది. రాత్రి 2 అయింది నాగర్కర్ నుంచి వచ్చేవరకల్లా. రోజు ఒక జిల్లాలు 2 జిల్లాలు తిరుగుతున్నాం. మరి అన్నని సమావేశంలో పాల్గొని చాలా చివరి దాకా ఉండాలన్న కోరిక ఉండే. కానీ ఏదైనా ఇంత ముద్దుగా ఎక్కువ మంది లేకుండా 100-200 మందితోటి 100 మంది పిల్లలతోటి బంధుమిత్రులతో చాలా చక్కగా జరుపుకుంటుండు. మళ్ళీ నేను చివరి దాకుండి ఉంటే కూడా మీకు కష్టమే, మా కష్టమే. మేము పోయినాక చక్కగా మాట్లాడొచ్చు. కాబట్టి వెంకటరెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుతూ, ముఖ్యంగా వారి కూతురు మనవళ్ళు కళ్ళ ముంగలు తిరుగుతున్నాడు. అల్లుడు చెన్నై ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుంది. ఇది ఒక్కటి చాలు మా వెంకటరెడ్డి దగ్గరికి సన్మానానికి ఎందుకు రావాలో. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరిగినా చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగితే వాళ్ళ అల్లుడే అన్ని చూసుకుంటాడు. అమ్మ చూసుకుంటా తల్లి చెప్పు కొద్దిగా. ఎందుకంటే మా పంతులు ఈ మధ్య కాలంలో కార్లు కొనే మా మోనన్న ఆనాడు ప్రతి టీచర్ కార్లు కొంటే నమ్మలే. కానీ కార్లు కొన్నాం, ప్రతి టీచర్ కార్లలో పాఠశాలకు వస్తున్నాం. ఇప్పుడు మా సమక్షంలో చెప్తున్నాం, ఖచ్చితంగా ప్రతి టీచర్ ఫ్లైట్ లో తిరుగుతాం. కొనం గాని తిరుగుతాం, అందులో అనుమానం లేదు. ఇప్పటికే 50% టీచర్ల పిల్లలందరూ అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, లండన్, కెనడా అన్నిటాలు ఉన్నారు. ఇవాళ మా పంతులమ్మలు ముఖ్యంగా మహిళా టీచర్లు చైల్డ్ కేర్ లీవ్ అడుగుతారు. చైల్డ్ కేర్ లీవ్ అంటే వాళ్ళ పిల్లలకు సేవ చేసేందుకు సంవత్సరానికి 80 కావాలంటే ఇచ్చినాం. కానీ వాళ్ళ పిల్లలకి ఎవ్వరికి అక్కడ వస్తలేవు, మనవాళ్ళకు మనవరాళ్ళకి అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మహిళలందరూ ఎక్కువ కాబట్టి 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను విత్ ఇన్ ది 1 month లో మీకు ఇప్పిస్తున్నాం మేడం. ఇంట్లో అనాలి అది సర్వీస్ మొత్తంలో వాడు. ఎందుకంటే మహిళలు ఈ మధ్య ఏవో PRC విషయంలో యుద్ధం చేస్తున్నాం.
డిఎల్ఏ విషయంలో యుద్ధం చేస్తున్నాం. రిటైర్డ్ అయితే టీచర్లు భయపడుతున్నారు. కింది స్థాయిలో ఉపాధ్యాయులు చాలా బాధతో ఉన్నారు. ఆ బాధలన్నీ నివృత్తి చేసే ప్రధాన బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం నోటి నుంచి వచ్చిన మాటలను ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడుతున్నాం. కొట్లాడకుండా మాత్రం పిఆర్టీ సంఘం బయటికి వెళ్తుంది. ఎప్పుడు కూడా పిఆర్టీ సంఘం యుద్ధం చేయదు, బయటికి వెళ్ళదు, ఎంతసేపు లాబింగ్ చేస్తుంది. కానీ లాబింగే కాకుండా ఈసారి యుద్ధం చేసే పరిస్థితి ఏర్పడింది. గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న మాకు అమితమైన ప్రేమతోటి ఈ సందర్భంగా అన్ని జిల్లాలో చెప్తున్నాం, వారికి కూడా చెప్తున్నాం, తప్పనిసరిగా మా డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ చాలా అభివృద్ధి అనేది జరిగింది. పిల్లల సంఖ్య పెంచడం జరిగింది. వారి కృషి చాలా చాలా ఉంది. ఇందులో సార్ గురించి ఒక పాటను నేను రాయడం జరిగింది. వారితో ఉన్నటువంటి కొద్దిపాటి అనుబంధమే వారితో కలిసి పనిచేయడం కూడా జరిగింది. ఒక నెల రోజుల పాటు అవకాశం కూడా నాకు దక్కింది. ఈ సందర్భంగా సార్ గురించి కొన్ని విషయాలు, నేను గమనించిన విషయాల మీద ఒక పాట రాయడం జరిగింది. ఆ పాటను మీకు వినిపిస్తాను. నన్నోరి వెంకటారెడ్డి గారు మీరు, నన్నోరి వెంకటారెడ్డి గారు మీరు ఎన్ని ఊర్లలో సేవలు అందిస్తారో, ఎన్ని నూర్ల మందిని తీర్చిదిద్దుతారో. నన్నోరి వెంకటారెడ్డి గారు ఆశయముకై సాగినప్పుడు, అసువులొచ్చి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా, స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే మల్లిరా, నీడనిచ్చే మల్లిరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మేము ఊళ్ళో వెళ్ళేటప్పుడు ఊళ్ళో ఉండేటటువంటి జనం కూడా మమ్మల్ని చూసి మా ఫాదర్ ముందే అరేటటువంటి రామలక్ష్మణ్ లాగా ఉన్నారు ఇద్దరు. నిజంగా అవే లక్షణాలు మాలో ఉన్నాయి. ఆ లక్ష్మణుడు ఎప్పుడైతే రాముడి మాట శిరస వహిస్తూ ఉన్నాడో, అలాగే మా తమ్ముడు కూడా నా మాట నిన్నటి కూడా వ్యతిరేకించకుండా నా మాట శిరస వహిస్తూ ఉండేటటువంటి వాడు. అలాగే అభివృద్ధిలోకి రావడం జరిగింది. పదవి విరమణ అనేటటువంటిది అందరికీ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ రోజు నుంచి మా సంఘంలో మళ్ళీ కలిసాడు. పదవి విరమణ తర్వాత మేడం గారు మరియు ఈరోజు రిటైర్మెంట్ తీసుకున్నటువంటి నా మిత్రుడు నన్నూరు వెంకటరెడ్డి వారి దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెంకటరెడ్డి నాకు కుటుంబ మిత్రుడు. వారి బాబాయ్ రామచంద్రెడ్డి గారు నేను 10 సంవత్సరాలు ఒక దగ్గర కలిసి పనిచేసిన. అండ్ ఆల్సో వెరీ ఎమోషనల్ కూడా. ఎందుకంటే మా నాన్నగారు 35 years ఉద్యోగ జీవితాన్ని గడిపి ఈ రోజు రిటైర్ అవుతున్నారు. తను నాకు ఒక తండ్రి మాత్రమే కాదు, ఒక మంచి స్నేహితుడు, గురువు, మార్గదర్శి మరియు ఆదర్శం కూడా. ఏదున్నా నేను మా నాన్నతోటి షేర్ చేసుకునేది. ప్రతి ఒక్క విషయం, ఏ విషయం అయినా కానీ మా మమ్మీ కంటే ఎక్కువ కూడా నాకు మా డాడీ తోటి అటాచ్మెంట్ ఎక్కువ. ఏదున్నా ఫ్రీగా షేర్ చేసుకుంటా. ఇప్పటికీ ఒకసారి ఎల్బీ నగర్ ఇంటర్లో హాస్టల్లో జాయిన్ చేస్తే నేను అక్కడ 1 month కూడా ఉండలేకపోయినా. మా డాడీకి చెప్తే వెంటనే సెకండ్ థాట్ లేకుండా నన్ను తీసుకొచ్చారు. చిన్నతనం నుంచి కూడా తను కష్టపడి అంకిత భావంతో పనిచేసి జీవితంలో క్రమశిక్షణ, నిజాయితీ మరియు సేవలతో నింపుకున్నారు. ఏ పరిస్థితుల్లో కూడా తన బాధ్యతను తను మర్చిపోలేదు. ఇక నుంచి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. మా నాన్నగారి జ్ఞానం, అనుభవం, ప్రేమ అన్నీ మనతోటే ఉంటాయి. ఈ రోజు నేను తనపై చాలా గర్వంగా ఉన్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రిటైర్మెంట్ డే చెప్తున్నా. ఈ రిటైర్మెంట్ జీవితం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఉద్యోగ విరమణ గావిస్తున్నటువంటి నన్నూరు వెంకటరెడ్డి గారి ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్ర బృందానికి, అధికారులకు, అదేవిధంగా మన విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ,
మరి కాస్త అనివార్య కారణాల వల్ల వేరే కార్యక్రమాలు ఉండడం చేత కాస్త లేట్ అయింది. మరి వెంకరెడ్డి గారు మేము ఒక 5 సంవత్సరాలు చాలా మరి ఒక టీం లాగా పనిచేశాము. అప్పుడు రాజీవ్ విద్యా మిషన్ ఉంటే నేను ఉమ్మడి జిల్లాలో ఏమోగా పనిచేసే క్రమంలో మరి మాకు కొంత మరి అకాడమిక్ టీంను మరి నిర్మించుకునే క్రమంలో నాకు ఇంగ్లీష్ కు హెడ్ గా వెంకరెడ్డి సార్ ఉన్నారు. మేము అనేక మార్లు ఉమ్మడి జిల్లాలో మరి యాదగిరిగుట్ట కానీ ఇటు కోదాడ కానీ ఇటు దేవరకొండ కానీ ఏ డివిజన్ లో ఏ ట్రైనింగ్ ఉన్నా కానీ సూర్యాపేట కానీ ఎక్కడ ఏ డివిజన్ లో ట్రైనింగ్ ఉన్నా కానీ మరి మాకు మేము అట్లా కమిటెడ్ గా పనిచేసి ఆ రోజు మరి ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నటువంటి విద్యాపరమైన కార్యక్రమాలను మానిటరింగ్ చేయడంలో మరి నాకు అనేక మార్లు తోడ్పాటు అందిస్తూ మరి సక్సెస్ఫుల్ గా జిల్లాలో మరి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లగొండ జిల్లా అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించే విధంగా మరి మా టీం అంతా కూడా కలిసి పనిచేశారు. అందులో వెంకరెడ్డి గారు ప్రముఖులు. మరి ఏ పని చెప్పినా గానీ పరిపూర్ణంగా చేసే అలవాటు వారిది. మరి చాలా చక్కటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఎప్పుడు కూడా ఈగోగా ఫీల్ కావడం గానీ మరి నేను ఇతర విషయాల్లో గానీ ఎక్కడ కూడా మరి ఫీల్ కాకుండా రాజీ పడుతూ అందరికి సహకరిస్తూ సమన్వయపరుస్తూ మరి మన విద్యాశాఖలో అనేక మార్లు వాళ్ళు మార్పులుగా పనిచేసినారు. మరి వారు నాకు నిన్ననే సర్ప్రైజ్ గా సార్ ఉద్యోగ విరమణ ఉంటుందని కానీ నేను ఇంకా 50-55 సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు ఉంటుంది అనుకున్నా కానీ మొన్న ఫోన్ చేసి చాలా కార్డు పెట్టి నా రిటైర్మెంట్ ఫంక్షన్ తమ రావాలి అనగానే నేను ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఎప్పుడు కూడా చాలా హెల్తీగా మరి చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి. మరి వారు చాలా మంచి వయసులో మంచి ఆరోగ్యంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరి వారికి ఉన్నటువంటి వ్యాపకాలకు అనుగుణంగా పనిచేస్తూ మరి ఆరోగ్యంగా ఉండాలని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ నా బంధుమిత్రులకు, స్నేహితులకు, ముఖ్యంగా విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. ఈ రోజుకి నా ఉద్యోగ ప్రస్థానంలో 35 సంవత్సరాల 4 నెలలు పూర్తయింది. ఈ 35 సంవత్సరాల 4 నెలల్లో కూడా ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడలేదు. నాకు సంతృప్తికరమైనటువంటి సర్వీస్ చేశానని అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే నాకు ఇంకా బీపీ కానీ షుగర్ కానీ రాలేదు. దాని ద్వారా చెప్పొచ్చు నేను ప్రశాంతంగా నా సర్వీస్ చేసుకున్నాను, పూర్తి చేశాను అని చెప్పుకోగలను. నా ఉద్యోగ ప్రస్థానంలో అంటే మామూలుగా మా అమ్మా నాన్నలు జ్ఞానవంతులైనా కూడా చదువు సంధ్యలైనటువంటి వాళ్ళే. మాది పెద్ద ఫ్యామిలీ. మా నాన్నతోటి 7 అన్నదమ్ములు. 7లో కూడా 2, 6, 5 పక్కకు జరిగినా కూడా మిగతా అంతా కూడా మా నాన్న మా పెదనాన్న ఇద్దరు చేతుల మీదుగా నడిచింది. వాళ్ళు కష్టపడి చిన్న 2 తమ్ముళ్ళని టీచర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ 2 టీచర్లే మా అందరికీ స్ఫూర్తి. ఎందుకంటే ఆ ఇంట్లో కంటే ప్రతి ఇంట్లో కూడా ఒక టీచర్ వచ్చాడు. ఇక మా ఇంట్లో అయితే 2 టీచర్లమే. నా అదృష్టం ఏంటంటే నాకు మంచి మార్గదర్శకుడు లభించడం. నా ప్రతి అడుగు కూడా మా అన్నగారు వేసినటువంటి అడుగులోనే ఉంది. ఎక్కడ కూడా తప్పటడుగు జరగలేదు. ఆయన చూపిన మార్గమే ఈ రోజున ఈ స్థితికి కారణం. ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇతరం లవకుశలమైన రామలక్ష్మణ మీ ఇద్దరిని. ఎందుకంటే నాకు అన్నింటిలో కూడా ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఆయనే నాకు మార్గదర్శకుడు. అందుకే నేను మొదటి గురువుగానే భావిస్తాను. నా చదువు సంధ్యలో కూడా నిత్యం నాకు మార్గదర్శకుడే.
నాకంటే 5 సంవత్సరాలు పెద్ద. నాకు ఆ లోటు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అన్నదమ్ములలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి, కానీ ఇప్పటి వరకు మేము తను అన్నది నేను కాదనలేదు, నేను అన్నది కూడా తను కాదనలేదు. ఇప్పటికి కూడా మేము భౌతికంగానే విడిపోయాం, కానీ ఇంకా ఆస్తి పరంగా కానీ ఇతరత్ర పరంగా కానీ ఎక్కడా కూడా విడిపోలేదు. ఇప్పటికి కూడా కలిసే ఉన్నాం, కలిసే ఉంటామని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఉద్యోగ ప్రయత్నంలో తన తోడ్పాటు చాలా ఉంది, నా చదువు విషయంలో కూడా తన తోడ్పాటు ఉంది, నా జీవన శైలిలో కూడా అది తోడ్పాటు ఉంది. నేను అనుకుంటా తన 35-36 సంవత్సరాల సర్వీసులో, ఎందుకంటే తను ఉద్యోగంలో మా ఇద్దరికి సమీప్యమైనటువంటి బంధం ఉంది. తను ఫస్ట్ అపాయింట్మెంట్ ఎయిడెడ్ స్కూల్లోనే, ఎయిడెడ్ స్కూల్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాడు. నేను కూడా ఎయిడెడ్ స్కూల్ నుంచి లోకల్ బాడీస్కి వచ్చాను. అంటే ఉద్యోగ ప్రస్థానం ఇద్దరిది కూడా ఒకే రకంగా ఉంది. తర్వాత ఆయనకు అంటే ఎయిడెడ్ వదిలిపెట్టేసి వివేకానంద స్కూల్ నుంచి ఈ రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చేసి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా దాదాపు తన సర్వీస్ మొత్తం కూడా సాగర్లోనే నడిచింది. కొద్ది రోజు కాలం మాత్రం శ్రీశైలంలో నడిచింది ఫస్ట్ అపాయింట్మెంట్. శ్రీశైలం నుంచి సాగర్కి ఎప్పుడైతే వచ్చిందో ఆ నాగార్జున వృద్ధాశ్రమం నుంచి రిటైర్ అయ్యేంత వరకు ఎంతో మంది వాళ్ళని తయారు చేస్తుండే. అనుకుంటా తను సరే హాస్టల్లో ఉన్నా, స్కూల్కి దగ్గరగా ఉన్నా, తను ఏ రోజు కూడా స్కూల్కి లేటుగా పోలేదు, స్కూల్లో ఒక మార్కు రాలేదు. నేనెందుకు చేయకూడదు అనుకున్నాను. ఈ 35 సంవత్సరాలు నాకు కూడా ఎప్పుడు కూడా లేట్ పోవాలని అనిపించలేదు. ఆ రోజు ఫీల్ అయ్యామని, లేటుగా పోతే ఫీల్ అయ్యే టైం దాటితే. నా బండి ఎట్లా ఉన్నా సరే, నా బైక్ అట్లనే ఉండేది, దానికి బ్రేక్ ఉండవు, హారన్ ఉండదు. ఇప్పటికి కూడా నా కారు కూడా చూస్తే ఇప్పుడే షెడ్ల నుంచి ఉన్నట్టే అనిపిస్తుంది, పాతగా ఉన్నా కూడా. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అంతకుముందు బియ్యనపల్లికి పోయినా కూడా, అన్నాడు కూడా బైక్ మీద పోయినా కూడా, కారు మీద పోయినా కూడా ఏ ఒక్క రోజు కూడా లేటుగా పోలేదు. నాకు సరే దేవునికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆరోగ్యం కానీ లేకపోతే సంపద కానీ రెండు సమకూర్చడం జరిగింది. నేను అనుకుంటా నాకు యాక్సిడెంట్ అయినప్పుడు సెలైన్ లో ఇంజక్షన్ ఇచ్చేదేమో, కానీ దాదాపు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయింది ఇంజక్షన్ తీసుకోక, ఒక దెబ్బ తాకి కూడా. మనం కూడా ఈ గేట్ తీస్తుంటే దెబ్బ తాకింది, ఎవ్వరు చూడలేదు, అసలు గాయం చూసినా చూడలేదు. కానీ చాలా పెద్ద గాయమైంది. అయినా సరే నేను ఇదేమైనా ఎఫెక్ట్ ఇస్తా అనుకున్నా కానీ 2వ రోజే తగ్గింది. నాకు చాలా సంతోషమైంది. అసలు నాకు లేదేమో అనిపించింది ఇక. ఎందుకంటే ఒక్కోసారి నాకు మా మేడం అంటది షుగర్ ఉందో ఏమో చూసుకో, షుగర్ ఉందో ఏమో చూసుకో అన్నది, కానీ నేను టెస్ట్ కనీసం టీటీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే లోపలికి బోన్ వెళ్ళింది, ఇక్కడ చూడలే, ఎవరు చూడలే, అసలు గమనించలే. ఆ రోజు వాచ్ కూడా దీనిగా వచ్చేసింది, వాచ్ కూడా తీసి రైట్ హ్యాండ్ పెట్టి అన్నలేంది డ్రైవింగ్ చేసేటప్పుడు. కానీ నాకు అంతే ఆరోగ్య రీత్యా నేను బాగా ఉన్నాను. అదేవిధంగా దేవుడు కూడా నాకు ఒక్కటే ముద్దుల కూతుర్ని ఇవ్వడం జరిగింది. నేను అనుకున్నాను ఆ అదృష్టం నాకు కొంత కలిసి వచ్చింది. ఎందుకంటే మా పాప 10th క్లాస్ వరకు నేను కేశరాజ్ పిల్లలు పనిచేశాను. పోతేప్పుడు దించిపోయేది, వచ్చేటప్పుడు తీసుకొచ్చేది, ఎప్పుడు కూడా ఆటో పెట్టలేదు. తర్వాత ఎంఆర్పిగా ఉన్నప్పుడు ఇబ్బంది అయిద్దామనుకున్నాను. అప్పుడు కాలేజీకి నల్గొండలోనే కాలేజీలో జరిగింది. తర్వాత ఉన్నత చదువులకి కనీసం ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది, ఒక్కతే చుట్టూ అమ్మలక్కలే ఉన్నారు, అమ్మక్కలు చిన్నమ్మలే ఉన్నారు, అసలు బయట లోకం తెలుసో తెలియదు అని చెప్పేసి కష్టపడి చెన్నైలో వేయడం జరిగింది. చెన్నైలో ఎంటెక్ చేసింది. ఎంటెక్ చేస్తూనే మరి దేవుడు ఏం వరం ఇచ్చిండో ఏమో కానీ, ఎందుకంటే ఒక్కొక్కసారి అదృష్టం తలుపు తట్టితే కరెక్ట్గా తలుపు తీస్తేనే మనకు మంచి అనిపిస్తుంది. మిడ్లోనే బీటెక్ చేస్తున్నటువంటి మధ్యలోనే ఒక మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం కుదిరితే బాగుండు అనుకున్నాను. అదృష్టం కుదిరింది. మంచి ఉద్యోగం, స్థిరమైనటువంటి ఉద్యోగం, ఉద్యోగస్తుడు కదా, ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. బాగుంది. హ్యాపీ ఫ్యామిలీ. వారికి కూడా ఇద్దరు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు, సమైరా అభైరామ్ అని. చాలా మంచి
బాగా తెలిసినటువంటి బాగా పరిజ్ఞానం కలిగినటువంటి మా అల్లుడు నాకు దొరకడం కూడా నా అదృష్టం. ఎందుకంటే నాకు నా జీతం ఏందో నాకు తెలియదు, కానీ అన్ని కూడా త్రూ ఆయన ద్వారానే జరుగుతాయి. ఏం చేసినా కూడా అంతటి ఉన్నది. డిపార్ట్మెంట్ కూడా మంచి డిపార్ట్మెంట్. చాలా మందికి ఇందులో పరిచయం కాలేమో ఏమో, ఫస్ట్ టైం అనుకుంటా నేను మా సంతోష్ ఇక్కడికి రావటం. ఎస్ఎస్ స్నేహ సంతోష్ నా దాంట్లో ఉంటది. నా స్నేహం నా సంతోషపడి ఇప్పుడు బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచారు. బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గురు బ్రహ్మను మాట గురి తప్పదు మీ పాలిట. బడిలో కొలువై